అందరూ అభిమానించే డీజే న్యూస్ కి స్వాగతం. మరిన్ని వార్తా విశేషాల కోసం డీజే న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిత్తూరు నడిబొడ్డున 100 ఏండ్ల చరిత్ర కలిగిన థియోసాఫికల్ సొసైటీ భవనాన్ని రాత్రికి రాత్రే 4 గంటలకు 3 గంటలకు అర్ధరాత్రి కూల్చివేయడం జరిగింది. ఆ ప్రాపర్టీ యొక్క విలువ ఈరోజు 100 కోట్లు. ఆ 100 కోట్లే కంటికి కనిపిస్తుంది కానీ రాజకీయ నాయకులకు కానీ, ఆ కబ్జా చేసే వాళ్ళకి కానీ, లేదా ఎవరైతే దాన్ని కూలదోసారో వాళ్ళని ఆ 100 సంవత్సరాల చరిత్ర కనబడలేదు. మహాత్మా గాంధీ బస చేసిన ఆ భవనం మాన్యుమెంట్ గా అలాగే నిలిచిపోవాలని చెప్పి ఎంతో మంది ప్రయత్నం చేశారు. ఎంతో విజ్ఞానం అక్కడ నుండి నేర్చుకున్నారు. ఎంతో మంది జడ్జిలు కానీ, లాయర్లు కానీ, విద్యావంతులు కానీ, మేధావులు కానీ అక్కడ ఆ సొసైటీకి అధ్యక్షులుగా పనిచేసినారు, సెక్రటరీలుగా పనిచేసినారు. ఎంతో చరిత్ర కలిగిన, గొప్ప చరిత్ర కలిగిన భవనం అది. దాన్ని అర్ధరాత్రి నిర్దాక్షిణ్యంగా, కిరాతకంగా దాన్ని కూలదోసినారు. కూలదోసిందే కాకుండా వందల సంఖ్యలో ట్రాక్టర్లను తీసుకొని వచ్చి ఆ ట్రాక్టర్లో మట్టి నింపుతా ఉన్నారు. అడిగితే ఎక్కడి నుండో ఎవరినో ఫేక్ వ్యక్తుల్ని తీసుకొని వచ్చి ఇది సొసైటీకి సంబంధించింది, సొసైటీ అమ్ముకోవచ్చు, సొసైటీ ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పి పత్రికా సమావేశం పెట్టినారు. కానీ ఆ పత్రికా సమావేశంలో పత్రికా విలేకరులు మీరే ఉన్నారు, దానికి సాక్ష్యం మీరే. మీరు అడిగిన ప్రశ్నలకు ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా పారిపోయినారు వాళ్ళు. ఇదే విధంగా వచ్చి కలెక్టర్ గారికి ఫేక్ డాక్యుమెంట్లతో, ఫేక్ మాటలతో చెప్పి అది మేము హాస్పిటల్ కడుతున్నాము లేదా ఇంకేదో చేస్తున్నాము అని చెప్పి అబద్ధాలు చెప్పి పోవడం జరిగింది. కానీ ఇది మొత్తాన్ని కబ్జా చేసి ఫ్లాట్లు వేసి అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ కన్ను మూసుకొని